పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క సందర్భము ప్రేమ దేవుని బిడ్డలారా, కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. చాలా సమయమైంది. మంచిది. ఈ యొక్క సందర్భము ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి శిష్యులందరితో అప్పటిదాకా 33.5 సంవత్సరాలు ఈ లోకం మీద బ్రతికి చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒంటరిగా ఉన్నారు. వారు చూడండి, ముందుకు మనం చదివినట్లయితే వారు భయపడి మేడగదిలో దాక్కొని వారు ఉండగా, అప్పుడు శిష్యుల యొక్క హృదయాల్లో భయం, వారి గుండెల్లో దిగులు, వారికి శ్రమలు, బయట శత్రువులు ఎవరు పట్టుకుంటారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వారు మేడగది లోపల తలుపులు బిగించుకుని ఉండగా, అకస్మాత్తుగా ఇక్కడ చదివినట్లయితే యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇంకా ముందు చదివిన మాటలు మనం చూసినట్లయితే, ఆయన ఇలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందిడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఒక స్పష్టమైన కొన్ని మాటలు మనకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాడు. ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకు అకస్మాత్తుగా గదిలోనికి వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, గదిలోనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన సందర్భం ఏమిటంటే, శిష్యులందరూ గది తలుపులు మూసుకుని లోపల గది లోపల బిక్కుమంటూ వారు భయంతో, ఆందోళనతో, గాయాలతో, శత్రువుల మధ్యలో వారు మేడగదిలో ఉండగా ప్రభు అకస్మాత్తుగా వారి మధ్య నిలిచాడు. దేవునికి స్తోత్రం. దీనికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడనియు, చనిపోయిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఆ పలుమార్లు అనేకులకు కనిపించాడని ఆయన చేసిన కార్యములకు కొన్ని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆ సమయంలో మొదటి శతాబ్దమందు రాయబడిన పుస్తకములు కూడా ఆధారములు ఉన్నాయి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మేడగదిలో వారికి ప్రత్యక్షమైన ఈ యొక్క సందర్భము మనకి కొన్ని ఆత్మీయమైన పాఠాలను నేర్పిస్తుంది. మేడగది ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ఈ మేడగది ప్రత్యక్షతలో మొట్టమొదటిగా మూసిన తలుపులలో ఉన్న దేవుని ప్రత్యక్షత. తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి, అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రెండవదిగా, నేను తండ్రి నన్ను పంపిన విధముగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. పంపుటలో దేవుని యొక్క ప్రత్యక్షత. మూడవదిగా, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి, ఎవరి పాపములు నిలవనిస్తారో వారి పాపములు అని దేవుడు సెలవిచ్చాడు. పాపములు క్షమించటంలో ప్రత్యక్షత, క్షమించటంలో దాగిన మర్మం. 3 రహస్యములను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును దీవించునుగాక. మొట్టమొదటిగా, మూసిన తలుపులో దాగిన ప్రత్యక్షత. చూడండి, పునరుద్ధానుడైన శరీరం. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఈ శరీరం లోపల మన ఆత్మ ఉన్నదంటే ఈ ఆత్మకి పవర్స్ ఏం లేవు. కానీ ఎప్పుడైతే ఈ శరీరము మహిమ దేహముగా మార్చబడుతుందో, ఎప్పుడైతే ఈ దేహము దేవుని యొక్క ఆగమనతో తన రూపమును మార్చుకుంటుందో, ఈ దేహము మహిమ
దేహంగా మార్చబడినప్పుడు మనం మహిమలో ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. ఈ మనం మహిమ నుంచి అధిక మహిమలోకి మార్చబడినప్పుడు మనం ఈ స్థితిలో ఉండము, ఈ ఆకలి దప్పుల్లో ఉండము, ఈ గోడలు మనల్ని ఆపలేవు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ శ్రమలు, ఈ రోదనలు మనల్ని ఆపలేవు. ఎందుకంటే మనం ఈ భౌతిక దేహమును కాదు, మహిమ దేహమును ధరించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనము ఈ మత్స్యమైన శరీరమును విడనాడి అమర్చతను ధరించుకున్న రోజును కూడా మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు లాగా మూసిన తలుపులు మూసి ఉండగానే మనము లోపలికి రాగల సామర్థ్యం కలిగి ఉంటాం. ఎప్పుడంటే మహిమ దేహము ధరించుకున్నప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఏ పునరుద్ధరణ అంటే ప్రథమ ఫలము. ఆయన ప్రథమ ఫలముగా తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలముడు ఆయన. తర్వాత ఫలం ఎవరు ఫలించేవారు తెలుసా? ఆయన ప్రథమ ఫలం అయితే మనమే ద్వితీయ ఫలం. చెప్పండి, నేనే ద్వితీయ ఫలాన్ని అని చెప్పండి. నేనే ద్వితీయ ఫలాన్ని. ప్రథమ ఫలముగా నా యేసయ్య చనిపోయి లేచాడు. ద్వితీయ ఫలముగా నేను తిరిగి చనిపోయినా తిరిగి లేవగల సామర్థ్యము దేవుడు నాకు అనుగ్రహించును గాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మూసిన తలుపులు మూసి ఉండగానే వారి మధ్య లేచి, వారి మధ్యను వచ్చి అక్కడ మహిమ దేహాలతో తన శరీరాన్ని, తన గాయాల్ని వారికి కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన తన గాయాలు, తన శరీరాలతోనే లోపలికి వచ్చాడు. అయితే శిష్యులు పరిస్థితి ఏంటప్పుడు? శిష్యుల పరిస్థితి, వారు తలుపులు మూసారు అంటే తలుపులు బయట ఎవరున్నారు? రోమా సైనికులు బయట ఉన్నారు. యేసు ప్రభువును పట్టుకొని చంపేశాము. మరి ఆయన శిష్యులు 12 మంది ఉన్నారు, ఒకడైతే చనిపోయాడు, మిగతా 11 మంది ఎక్కడున్నారని కాలింపు జరుగుతూ ఉంటుంటే వీరి యేసయ్య శిష్యులందరూ బిక్కుమంటూ ఆ గదిలో తలుపును తీసుకొని భయపడతా ఉంటుంటే వారికి మీకు సమాధానము కలుగునుగా కానీ దేవుడు వారికి గొప్ప అభయం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీరు ఏ శత్రువులతో భయపడుతున్నారేమో ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు ఏ ద్వారములు మూయబడ్డాయో, లేకపోతే ఏ ఆందోళనలో మీరున్నారో, ఏ గాయాలతో మీరున్నారో, ఏ ఆందోళన, ఏ శత్రు భయంతో మీరు బిక్కుమంటున్నారో, దేవుడు మన మధ్య మోసిన తలుపులు మోసినట్టుగానే వచ్చి మనకు సమాధానము కలుగు చేయనుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుడే నేడు మన మధ్యలోనికి వచ్చి మనకు ధైర్యమును, సహాయమును కలుగు చేయనుగాక. ఆయన ఏదైనా చేశాడంటే ఆయన నిష్ఫలముగా ఏది చేయడు. ఆయన నీకు ఒక కార్యం ఇచ్చాడంటే, ఆయన నీకు ఒక పని అప్పగించాడంటే, ఆయన నీకు ఒక విషయం నీకు అనుమతి ఇచ్చాడంటే దాని వెనకాల ఎన్నో మేలులు నీ కొరకు దాచించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిర్నిమిత్తముగా దేవుడు నాకు ఇదెందుకు అనుమతి ఇచ్చాడు, నిర్నిమిత్తముగా దేవుడు నాకు ఇది ఎందుకు జరగనిచ్చాడు, ఈ కీడు ఎలా అని మనం అంటానికి లేదు. కుమ్మరివానికి తన యొక్క కుండ పైన అధికారం ఉంటుందా లేదా? అవసరమైతే ఆ కుండని పగలగొట్టి ఇంకా పెద్దగా చేయగలడు. ఇప్పుడున్న కుండ సరిపోవట్లేదేమో దేవుని మహిమపరచడానికి. ఇప్పుడున్న ఆ యొక్క కుండ, ఆ పరిస్థితులు దేవునికి అనుకూలంగా లేవేమో. ఆ కుమ్మరి వాని యొక్క కుండ పైన అధికారం కలిగి ఉన్నట్లుగానే నిన్ను మరి మహిమలోనికి, మరి అధిక ఆశీర్వాదాల్లోనికి ప్రవేశపెట్టడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ తలుపులు మూసి ఉన్నా, నీ పరిస్థితులు మార్చడానికి నువ్వు దాక్కుని ఉన్నా, దేవుడు నీకు వచ్చి నీకు సమాధానం కలుగునుగా కానీ చెప్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒక వాక్యము చదువు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ మనకి ఒక గొప్ప, ఇక్కడ ఏమనొచ్చంటే ఒక పిరికి వాడు కనిపిస్తాడు. ఆ పిరికి వాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక పరాక్రమశాలిగా చేశాడు. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ గిద్యోను న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనము. యూదా అభియజ్యుడైన యెహోవాషు కలిగిన
గిద్యోను మిద్యానీలకు మరుగైనట్లుగా గానుగ చాటును దాక్కుని గోధుమలను దున్నగొడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మిద్యానీయులు ఎవరో తెలుసా? ఈ గిద్యోను పరాక్రమశాలియే, కానీ ఇతను దాక్కున్నాడు. దేని చాటున? గోధుమల గానుగ చాటున దాక్కుని గోధుమల్ని దున్నగొడుతున్నాడు. అంటే ఏంటి తెలుసా? టైం పాస్. ఎవరన్నా వచ్చి ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉండడానికి దాని చాటు దాక్కుని ఏదో చేస్తున్నట్టుగా నటిస్తున్నాడు ఇతను. ఆయన మిద్యానీయులు అక్కడ ఉన్నారు, వారికి భయపడి ఏం చేస్తున్నాడు? దాక్కున్న ఈ యొక్క గిద్యోన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోవా దూత ఎప్పుడైతే వచ్చి అతన్ని బలపరిచిందో ఇతడు ఒక పరాక్రమశాలిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు ఆయన గానుగు చాటును దాక్కొని ఏదో టైం పాస్ చేస్తా మరుగైనటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడో ఏమన్నాడు? యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు, పరాక్రమం గల బలాఢ్యుడా. ఆమె చూడండి, అంతవరకు అక్కడ గిద్యోనీయులు అక్కడ శత్రువులు ఉన్నారని, మిద్యానీయులు ఉన్నారని ఆయన భయపడి దాక్కున్న వ్యక్తిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడైన గిద్యోను, నువ్వు లే, నేను వచ్చిన్నాను, దేవుడు నీకు తోడై ఉన్నాడంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఒకవేళ దేవుడే నాకు తోడై ఉంటే ఇది జరిగేది కాదు కదా. దేవుడే నా పక్షంగా ఉంటే ఇన్ని కష్టాలు ఉండే కాదు కదా. దేవుడే నాకు తోడై ఉంటే నేను ఈ పరిస్థితుల్లో ఉండేవాడిని కాదు కదా అని ఆయన అక్కడ నిలదీస్తున్నాడు. మరి ఇంకేమంటాడో తెలుసా? మా పితరులు మాకు చెప్పిన విధముగా మా పితరులకు సహాయం చేసిన దేవుడు ఏమైపోయాడు? మా పితరులు చాలా చదువుతారన్నమాట. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయనో. ఆయన పితరులు ఆయనకి ఏమని వివరించారు తెలుసా? ఇదిగో మన పితరులు ఆనాడు నడుస్తూ ఉంటే మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. మన దేవుణ్ణి నమ్ముకుంటే ఎర్ర సముద్రమైన పాయలుగా చేసి నిన్ను దాటించగలడు. నీకు ఆహారం అయితే మన దేవుడు ఆకాశంలో నుంచి దేవదూతలు భుజించే ఆహారాన్ని నీకు కురిపించగలడు. నీకు మాంసం తినాలనిపిస్తే పూర్వీకులు నీకు కింద పడగలడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు అని చెప్పాడు కదా. మరి మా అద్భుత కార్యాలన్నీ ఏమైపోయినాయి అని గిద్యోను నిలదీసి అడుగుతున్నాడు. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? తన్ను తాను చిన్నవాడిగా, తన్ను తాను భయం కలిగిన వాడిగా, తన్ను తాను పిరికి పందగా ఉన్న ఈ గిద్యోను ఎప్పుడైతే దేవుడు వచ్చి అక్కడ నిలబడి పరాక్రమశాలిగా మార్చాడు, ఏం జరిగింది తెలుసా? అక్కడ ఆయన అద్భుతము జరిగింది. ఆ యొక్క పిరికి పంద కాస్త పరాక్రమశాలిగా ఆయన ఏం చేశాడంటే శత్రువులను ఎదిరించగలిగాడు. ఆమె దేవునికి చిన్నవాణిగా అనుకుంటున్నావేమో, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరనుకుంటున్నావు, నన్ను అందరూ వదిలేశారు అనుకుంటున్నావేమో, నన్ను ఆదుకునేవాడు ఎవరు లేరనుకుంటున్నావేమో, నువ్వు ఒంటరిగా నువ్వు ఫీల్ అవుతున్నావేమో. నా దేవుడు నీకు తోడుగా ఉండటానికి ప్రత్యక్షమయ్యే రోజు వచ్చిన్నది. ఆమేన్. నా దేవుడు నీ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు నువ్వు చిన్నవాణిగా అనుకున్న నిన్ను దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. నిన్ను పరాక్రమశాలిగా, బలాఢ్యుడిగా, ఒక యుద్ధ వీరునిగా నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు దాక్కుంటావో మనుషులు వస్తే నీకు సహాయం, మనుషులైతే వచ్చి దాక్కున్నాళ్లే మంచిగా అయిందని నిన్ను హేళన చేస్తారు. కానీ నా దేవుడు నిన్ను హేళన చేసేవాడు కాదు. నువ్వెప్పుడైతే బలహీనుడవో అప్పుడే నువ్వు బలవంతుడవు. ఆమేన్. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గిద్యోను బలపరిచిన దేవుడు నిన్ను నన్ను బలపరచును గాక. ఈరోజు గిద్యోను దర్శించిన దేవుడు ఈరోజు మేడగది ప్రత్యక్షత ద్వారా మనల్ని దర్శించును గాక. మరొక మాట మనం చదువుకోవచ్చు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. ఇక్కడ
మనం చదివినట్లయితే 15వ వచనంలో దైవజనుడైన ఎలీషా మనకు కనిపిస్తాడు. ఇతను కూడా దైవజనుడైన ఎలీషా తన పనివానితో పాటుగా పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యములు పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. ఇక్కడ ఎప్పుడైతే దైవజనుడైన ఎలీషా ఇప్పుడు ఈ యొక్క పనివాడు భయకంపితుడైపోయాడు. అయ్యో, మొత్తం శత్రువుల చేత నేను ఆక్రమించబడ్డానే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనగానే దైవజనుడైన ఎలీషా వారి కొరకు అతని కొరకు ప్రార్థన చేస్తాడు. 17వ వచనంలో యెహోవా వీడు చూచినట్లుగా దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవచేసెను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో శత్రువుల చేత మూయబడ ఆ యొక్క ప్రాంతం ఏమైపోయింది తెలుసా? నీకు సహాయకారిగా మారిపోయింది. అప్పటి వరకు శత్రువులు కనపడ్డారు, ఇప్పుడు శత్రువుల సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య నీ పక్షమున ఉన్న వారు కనిపిస్తున్నారు. ఏం కనపడ్డారు అక్కడ? గుర్రపు అగ్ని రథములు, పర్వతములు, అగ్ని గుర్రములు ఆ యొక్క పనివానికి కనపడ్డాయి. ఈరోజు శత్రువుల చేతను మోయబడి ఉన్నావేమో, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరా, నువ్వు మేడ గదిలో ప్రత్యక్షమైన రీతిగా ఈరోజు నీ జీవితంలో ప్రత్యక్షం అవబోతా ఉన్నాడు. ఆమె ఎలీషాకు మరియు ఎలీషా పనివానికి వారి కన్నులను తెరిచి, ఇదిగో మీరు భయపడాల్సిన అవసరం లేదు, నీ శత్రువుల కంటే ఎక్కువ నీకు సహాయం చేయవారు, నీ పక్షంగా ఉన్నవారు అగ్ని రథములు, అగ్ని పర్వతములు, అగ్ని రౌతుల ద్వారా ఇక్కడ నీకు సహాయం చేయడానికి ఉన్నాడని ఎలీషాకి మరియు అతని పనివానికి సహాయంగా ఉన్న దేవుడు నేడు అదే రీతిగా మనకు సహాయం చేయడానికి, ఆదుకోవడానికి రాబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ మూసుకుని ఉండొచ్చు. ఇక్కడ యేసయ్య శిష్యులు 10 మంది, 11వాడు ఒకతను చనిపోయాడు, ఒక తోమ ఆ గదిలో లేడు, 10 మంది మాత్రమే ఉన్నారు. ఈ 10 మందికి వారికి భయం చెంది ఉన్నప్పుడు మోసిన తలుపులు మూసినట్టుగానే ఉండగానే దేవుడు ప్రత్యక్షమై వారికి సహాయం చేశాడు. ఏం చెప్పాడు? మీకు సమాధానము కలుగును. ఆమేన్. ఈరోజు దేవుడు మనకు సమాధానం కలుగజేయబోతా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ భయాన్ని పారదోలుకొట్టబోతా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ ఆందోళనను పటాపంచలు చేయబోతా ఉన్నాడు. దేవుడు నీకు గాయాలయ్యాయేమో, దేవుడు నీ గాయములు కట్టబోతా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ శత్రువులను సైతం మిత్రులుగా మార్చబోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆ రోజు అక్కడ ఆ మేడగదిలో ప్రత్యక్షమైన దేవుడు ఈరోజు మన జీవితంలో మన గదిలోనికి ప్రత్యక్షానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. రెండవదిగా మనం చూసినట్టయితే అదే యోహాను సువార్త 20వ అధ్యాయంలో చదవండి ముందుకి. 19:20 ఏం చెప్పాడు? 21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. రెండవ మాట, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను అనేను. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటి మాట మోసిన తలుపులో ఉన్న ప్రత్యక్షత. రెండవ మాట ఏంటంటే పంపబడిన ప్రత్యక్షత. ప్రభు యేసుక్రీస్తుని ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి పంపించాడు. ఆయన ఆది యందు వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన తండ్రి ఆయన ఆత్మయు నన్ను పంపెనని యేసయ్య సాక్ష్యం ఇచ్చుండగా, ఇప్పుడు ఆ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, తండ్రి నన్ను పంపిన విధంగా నేను మిమ్మల్ని పంపబోతా ఉన్నాను. హల్లెలూయా. అక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మందే ఉన్నారు. మేడగదిలో 10 మంది ఉన్నారు. వారి పరిస్థితి ఆందోళన, వారి పరిస్థితి భయం, వారి పరిస్థితి శత్రువుల చేత ఆక్రమణ, వారికి అసలు తినటానికి తాగటానికి నీళ్లు
మొదటిగా కనబరిచి, ఇదిగో నేను మృతుడనై తిరిగి లేచాను, సజీవంగా మీ మధ్య ఉన్నానని ఆయన కాళ్ళు చూపించి, బల్లెంతో పొడిచిన ఈ గాయములు చూపించి, మిమ్మల్ని పంపుతున్నాను అని చెప్పి ఏం చేశాడట? వారి మీద ఊదాడట. జాగ్రత్తగా గమనించండి. ఊదటము అంటే దేనికి సాదృశ్యం అంటే జీవము ఇవ్వడానికి సాదృశ్యం. ఆదికాండము గ్రంథం 2:7 వారి నాసికారంధ్రముల ద్వారా దేవుడు జీవను ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎప్పుడైతే నువ్వు నిర్జీవమైన స్థితిలో ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు అంధకారమైన స్థితిలో ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు ఏ పని చేయలేని స్థితిలో ఉన్నావో, అప్పుడు దేవుడు నీ మీద ఊదినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ వారి మీద ఊపిరి విడవము. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అందరూ చనిపోయి ఉన్నారు, అన్ని వారి యొక్క శవములు పడిపోయి ఉన్నాయి. అయితే అప్పుడు దేవుని ఆత్మ ఏమంటుందంటే, నీవు వారి మీద ఊపిరి విడవము. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఊపిరి అనగా వారి మీద ఊదబడిందో ఏమైపోయిందో తెలుసా? ఏమైపోయిందట? జీవాత్మ వారిలోనికి వచ్చెను. 10వ వచనంలో జీవాత్మ వారిలోనికి వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహా సైన్యముగా మార్చినావు. ఆమేన్. ఎప్పుడైతే వారి మీద ఊపిరి విడబడిందో వారి యొక్క దీన శరీరం మహిమ శరీరముగా మార్చబడింది. ఇప్పుడు మీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటంటే, ఆ యొక్క బంధింపబడిన ఆ యొక్క మేడగదిలో తలుపులు మూయబడి బిక్కు బిక్కుమంటూ నిర్జీవమైన స్థితిలో ఉండగా దేవుడు ప్రత్యక్షమై ఊదగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనము పంపబడుటకు సిద్ధముగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పంపబడుట ఒక మర్మము, పంపబడుట ఒక సీక్రెట్, ఒక రహస్యము. ఏంటంటే యేసయ్య వారితో చెప్పిన మాట, తండ్రి నన్ను పంపించిన విధముగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఆ 10 మంది దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? మొట్టమొదటి సంఘమునకు సాదృశ్యం. సంఘము అనగా దేవుని యొక్క శరీరం. ప్రభువైన యేసు క్రీస్తుకి సంఘము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు శిరస్సు అయితే సంఘము ఏమైనది? శరీరం. ఆమేన్. మనందరం ఏమై ఉన్నాము? దేవుని యొక్క శరీరమై ఉన్నాము. మన సంఘము శరీరం అయితే నువ్వు నేను శరీర భాగాలమై ఉన్నాం. హల్లెలూయా. యేసయ్యకు శరీరమైన సంఘము ఎంత ప్రాముఖ్యతో, అలాగే సంఘమునకు శిరస్సైన యేసయ్య కూడా అంతే ప్రాముఖ్యము. ఆమేన్. శిరస్సు లేని శరీరం ఎప్పుడైనా చూసారా? తలకాయ లేని మొండని ఎవరైనా చూస్తే ఉంటారా? ఎనికి అనగా ఒక శరీరం సంపూర్ణత దాల్చుకోవాలంటే శిరస్సు, శరీరము మరియు శిరస్సు అవయవ భాగాలన్నీ ఉండాలి. అదేవిధంగా ఈరోజు పంపబడిన మనము పంపించిన యేసయ్య ఏమంటున్నారు తెలుసా? ఈరోజు మన మీద ఊది పరిశుద్ధాత్మనిచ్చి, నేను మిమ్మల్ని పంపుచున్నాను,
అని మనతో చెప్పాడు. ఆమేన్. ఇందులో జాగ్రత్తగా మీరు గమనించండి. కొంచెం ధ్యానం పెట్టినండి. పంపబడిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే వాడి యొక్క విలువ పంపించిన వాడిని బట్టి ఉంటుంది. ఓకే, పంపించిన వాడు గొప్పవాడైతే పంపబడిన వాడు మాటలు ఎవరైనా వింటారు. అర్థమవుతుందా? పంపించిన వాని యొక్క బలము, పంపించిన వాని యొక్క ప్రత్యేకత, అవన్నీ ఎవరిని బట్టి మన ప్రకటించేవాడు ఎప్పుడైనా సరే ప్రకటిస్తాడు. ఏమని ప్రకటిస్తాడంటే నన్ను పంపించిన వాడు ఫలానా అని ప్రకటించినప్పుడు ఆయన శక్తి సామర్థ్యాలను బట్టి ఈయన వర్తమానం వినేవాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా మీకు? పంపించబడిన వాడు గొప్పవాడైతేనే పంపబడిన వాని యొక్క సువార్తను ఎవరైనా వింటారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని పంపించి ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు తన నోటి మాట సర్వలోకాన్ని సృష్టించిన దేవుడే ఏం చెప్తున్నాడంటే, తండ్రి నన్ను పంపించిన ప్రకారముగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ఇస్తూ, ఒక ఆజ్ఞ ఇవ్వాలి అంటే ఏముండాలి తెలుసా? రిటర్న్ ప్రూఫ్ ఉండాలి. పోలీసులు వచ్చి ఎవరన్నా అరెస్ట్ చేయాలంటే ఏముంటుంది వాళ్ళ దగ్గర? అరెస్ట్ వారెంట్ ఉంటుంది. అవునా? పోలీసులు ఐడెంటిటీ కార్డు, ఎవరన్నా నీ ఇంటికి సోదాలు చేయడానికి వచ్చినా, లేకపోతే నేను ఫలానా దగ్గర నుంచి వచ్చినంటే నువ్వేమడుగుతావు? ఫస్ట్ నీ ఐడెంటిటీ కార్డు చూపి, నీకు లేకపోతే ఎవరన్నా వచ్చి నేను ఫలానా అని. అట్లాగే యేసయ్య అథారిటీ, అధికారం ఏంటి తెలుసా? ఆయన అధికార పత్రం ఏంటి తెలుసా? ఆయన గాయములలో, ఆయన చేతులకి, ఆయన యొక్క పక్కటెంకలో ఉన్న గాయములు, ఆ అధికార పత్రములు మనకు అప్పగించి ఆయన మనల్ని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడైతే ఆయన సువార్త చెబుతున్నామో మన దగ్గర ఆయన యొక్క అధికార పత్రం, అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ సువార్తలో అయితే ఆ అధికార పత్రము లేదో, ఏ సంఘములో అయితే పంపిన వాడి యొక్క శక్తి లేదో, ఏ సంఘములో అయితే క్రీస్తు లేదో, దానిలో జీవము లేదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని పంపినవాడు, బలార్జుడు, చనిపోయి తిరిగి లేచిన వాడు. ఆధారం ఏంటి అంటే ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. ఆమేన్. చాలా చోట్ల సంఘాల్లో మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని చెప్తా ఉంటాడు. మనం ఆరాధించే దేవుడు చనిపోయిన దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాము. కానీ మనం ప్రకటించే దేవుడు ఎవరు తెలుసా? పునరుద్ధానుడైన దేవుడు, చనిపోయి తిరిగి లేచిన దేవుడిని మనం ప్రకటిస్తున్నాం. ఆమేన్. అందరిలాగా చెవులుండి చూడని వాటికో, కళ్ళుండి చెవులుండి వినని వాటికో, కళ్ళుండి చూడని వాటికో, చేతులుండి సహాయము చేయని వాటికో మనము ఆరాధించట్లేదు. వాటికి మనం పూజించట్లేదు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. మనందరం మాట్లాడే దేవుడు. మాట్లాడే మనుషులకి ఎవరు కావాలి? మాట్లాడే దేవుడు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు పంపిన వారి యొక్క మర్మము ఏమిటంటే, పంపబడిన మనము ఏం పని చేయడానికి పంపబడినాం? తండ్రి ఈ లోకానికి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తును పంపించినప్పుడు ఏమని సువార్త చేశాడు? సువార్తను నమ్మండి. సువార్తను ప్రకటించాడా? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కాలము సంపూర్ణమైంది, సువార్తను నమ్మని ప్రకటించాడు. ఆ సువార్తనే మనం ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటే నీకు నిత్య జీవం ఉన్నదని మనం ఆ సువార్తను మనం ముందుకు ప్రకటిస్తున్నాం. ఆ యేసయ్య యొక్క అధికార పత్రాన్ని పట్టుకొని, ఇదిగో మీరందరూ చంపేశారు, ఆయన యొక్క మృతుడయ్యాడు కానీ తిరిగి లేచాడని అధికార పత్రం పట్టుకొని మనం అధికారంతో సువార్తను ఈరోజు ప్రకటిస్తున్నాం. హల్లెలూయా.
పంపబడ్డాం మనం కూడా. బైబిల్లో ఒకడు పంపబడ్డవాడు యోనా అని ఉన్నాడు. యోనా గ్రంథం చదువుతాం ఒకసారి. యోనా గ్రంథము 3వ అధ్యాయం. యోనా 1:3. అందరికీ తెలుసు, యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమని పంపించాడు? నినివే పట్టణంకి వెళ్ళాలని పంపిస్తే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పట్టణంకి వెళ్ళాడు. ఎప్పుడైతే తర్షీషు ఓడను ఎక్కాడో ఏం జరిగింది? తుఫాను. అప్పటిదాకా దేవుడు నీకు ఒక పని చెప్పాడు. మరి దేవుడు చెప్పిన పని వదిలిపెట్టి నీకు ఇష్టమైన పని చేస్తే ఏమైపోతుంది? దేవుడు నీకు ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. ఆ ప్రాంతం వదిలిపెట్టి నీకు ఇష్టమైన ప్రాంతానికి వెళ్తే ఏమవుతుంది? అదే జరిగింది ఇక్కడ. దేవుడు, రే యోనా, నువ్వు ఫలానా ప్రాంతంలోకి వెళ్ళి సువార్త చెప్పమని అక్కడ చెప్తే, దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేసి ఇటు వెళ్ళాడట. తర్షీషు ఓడెక్కాడు. ఓడెక్కిన తర్వాత దేవుడు అక్కడ తొడపాశం పెట్టాడు. ఎమ్మటే చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలిసిందట, అబ్బా నేను ఎందుకు పంపబడ్డానా అని. అప్పుడు తెలిసింది, అరే నా పని ఏంటని. చేప కడుపులో ఆయనకు అర్థమైంది, అరే నేను పంపబడ్డాను, నేను నా సొంతం చేయడానికి నేను పంపబడలేదు, దేవుని సొంతం, దేవుని చిత్తం చేయడానికి నేను పంపబడ్డానని అప్పుడు అర్థమైంది యోనాకి. అవునంటారా కాదంటారా? ఈరోజు మనం కూడా మన సొంత ఇష్టాలు చేసుకోవడానికి ఈరోజు మనం భూమి మీద తిరుగుతూ ఉంటాం. మన సొంత కార్యాల కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం. దేవుడు నీకు చెప్పింది ఒకటైతే నువ్వు చేసేది ఒకటి. అందుకనే కదా నీకు ఈ ప్రళయాలు. యోనాకి ఏ విధంగా అయితే ఓడలో ఉన్న ఓడలో ఒకసారి ఓడెక్కితే 3-4 నెలల దాకా బయటికి రారు. ఈ ధర నుంచి ఆ ధరని చేరటానికి 3-4 నెలలు, ఇంకా ఎక్కువ 6 నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఈ సమయానికి కావాల్సిన ఆహారం అంతా ఓడలు ఎక్కించుకొని బయలుదేరతారు. ఎప్పుడైతే ఈ తుఫాను చెలరేగిందో, ఒకవేళ ఓడ మునిగిపోతుందని వారికి ఉన్నటువంటి వారు సమకూర్చుకున్న ఆహారం అంతా బయటపడేశారంట. అయినా సరే వారి తుఫాను అలల చేత కొట్టబడుతూనే ఉంది ఓడ. ఆఖరికి చిట్టీలు వేస్తే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. అరే బాబు, నువ్వు ఇక్కడ దాక్కున్నవారు నాయన, మేమందరం మాకు కావాల్సిన ఆహారం అంతా పడేసినాం కదా నీ గురించి అని. ఆ లాస్ట్కి ఆయన తీసి సముద్రంలో పడగానే చేప వచ్చి మహామత్స్యం వచ్చింది. అప్పుడు చేప కడుపులోకి వెళ్ళాక అప్పుడు తెలిసింది యోనాకి, అరే నేను పంపబడ్డానే, మనుగడలో ఉన్నాము, మనము సజీవులుగా ఉన్నాము, మనం దేవుని దృష్టిలో మనం ఒక విలువైన వారము. ఆయన తండ్రి ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడో, అదే ఆయన చెప్పడానికి ఈరోజు యేసుక్రీస్తు నిన్ను నన్ను పంపడానికి ఈరోజు ఉంచాడు. ఆయన నిన్ను నన్ను ఈ లోకానికి సువార్త చెప్పమని పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చెప్తున్నావా సువార్త? మరి ఆయన చెప్పిన మాట నువ్వు వింటున్నావా? ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం నా చిత్తము కాదు అని ఆయన చెప్పి తన సంఘమైన మనకి చెప్తా ఉన్నాడు. నా సువార్తని వెళ్ళి సకల లోకానికి ప్రకటించుతా ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రేమ తెలియని వారు ఎంతమంది, దేవుని యొక్క నామము తెలియక, దేవుని యొక్క మహిమను తెలుసుకోక, వ్యర్థమైన దాన్ని, ఆచారాల్ని ఆచరిస్తూ ఈ లోక నటనతో వారు సహవాసం చేస్తున్న వారు ఎంతమంది? చాలా మందికి ఇది ఒక మతముగా కనిపిస్తుండొచ్చు, చాలా మందికి ఇది ఒక వెర్రిలాగా కనిపిస్తుండొచ్చు. కానీ నశించుచున్న వారికైతే ఇది వెర్రితనమే. కానీ ఏంటి? రక్షించబడుతున్న మనకు ఈ యొక్క శక్తి సిలువ అనేది. ప్రైజ్ ది లార్డ్. మనము సిలువను మోసుకొని మనం నడుస్తున్నామంటే దేవుని శక్తిని మోసుకొని నడుస్తున్నాము. లోకమంతా వారు వీరికి ఏం పని పాటలేదా? వీరు వెర్రి వాళ్ళు. కానీ మనము ఆరాధించే దేవుడు నిజమైన శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. మనం ఆరాధించే దేవుడికి ఉన్న సామర్థ్యం ఏంటో తెలుసా? పాపములను క్షమించగల సత్తా ఈ లోకంలో ఏ మనుషుడికి పాపములను క్షమించగలిగిన హక్కు లేదు. ఎక్కడుంది? ఏ మాట ఉంది? రోమీల పత్రికలో రాయబడి ఉంటుంది.
పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి అధికారం ఉన్నది. మూడో మాట, పాపములు క్షమించే పాపముల యొక్క ప్రత్యక్షత. మేడగదిలో 3 ప్రత్యక్షతల గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఒకటి, మూయబడిన తలుపుల యొక్క ప్రత్యక్షత. రెండవదిగా పంపబడిన ప్రత్యక్షత. మూడవదిగా పాపములు క్షమించుటకు ప్రత్యక్షత. మనం త్వరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 16:19. ఇక్కడ ఒక 16:19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో పరలోకంలో బంధించబడుతుంది. నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో పరలోకంలో విప్పబడుతుంది. ఆమేన్. ఈరోజు వాక్యం ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ, నీకు పాపములు క్షమించే అధికారం లేదు. నీకు నాకు, జాగ్రత్తగా వినండి మాట, మనకి నీకు నాకు పాపములను క్షమించే అధికారం లేదు. కానీ మనల్ని పంపించిన ఆయన ఉన్నాడే, ఆయన మనల్ని పంపించాడు కదా. మనం చెప్పడానికి వచ్చాము, పాపములను క్షమించే అధికారము నన్ను పంపించిన వారికి ఉంది. ఎందరైతే ఆయన నమ్ముకుంటారో వారి పాపం క్షమించబడతాయి అని మనం ప్రకటించడానికి వచ్చాము ఈరోజు. అదే సువార్త. హల్లెలూయా. సువార్త అంటే ఏంటండి? మంచి వార్త. సువాసన అంటే మంచి వాసన, అవును కదా? వార్త అనగా ఒక సమాచారము, సువార్త అనగా సుసమాచారము. ఆ సువార్త ఏమిటంటే, ఈరోజు నువ్వు పాపి ఉండొచ్చు, ఈరోజు నువ్వు శాపములతో నలుగుబడి ఉండొచ్చు, ఈరోజు నీకు సహాయం చేసేవారు ఎవరు లేకపోవచ్చు. కానీ మనల్ని పంపిన ఆ దేవుడు ఉన్నాడే, ఆ దేవుడు సర్వశక్తిమంతుడు, ఆ దేవుడు పాపములు క్షమించే అధికారం గలవాడు, ఆ దేవుడు ముసలైన నిన్ను నిత్య జీవులోనికి నడిపించగల సమర్థుడు. ఆయన మనం లోకంలో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆయన పాపములు క్షమించగలిగే ఒక మర్మము ఆయన దగ్గర, మన దగ్గర ఉన్నది. మనం ఆ మర్మములను రివీల్ చేయడానికి, ప్రకటించడానికి వచ్చాం. ఆయన మాత్రమే నిన్ను పాపం నుంచి విముక్తి కలిగించగలడని మనం లోకానికి చాటి చెప్పడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంత దూరం వెళ్ళి, నువ్వు ఎంత కానుకేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ సమానం దోచిన కానుక పెట్టులో వేసినా నీ పాపములు క్షమించబడవు. కానీ మనల్ని పంపిన యేసయ్యను నమ్ముకుంటే ఆయన మాత్రమే నీ పాపములు, నా పాపములు, ఎవరి పాపములైనా ప్రక్షాళన చేయగలడు. హల్లెలూయా. అందుకే ఇదొక మర్మం, పాపములు క్షమించబడటం ఒక మర్మం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. క్షమాపణ కూడా ఒక అధికారం. ఈరోజు యేసయ్యను నమ్ముకుంటే నీ పాప క్షమించబడతాయి అని చెప్పాలంటే మన దగ్గర ఒక అధికారం ఉండాలి. అధికార పత్రం ఏంటి? పునరుద్ధానుడైన యేసయ్య గాయాలతో నేటికి సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆ యేసయ్యను కలిగి ఉన్నాము, మన జీవితంలో ఆ యేసయ్యను కలిగి ఉన్నాం, మన యొక్క బ్రతుకులో యేసయ్య యొక్క కలిగి ఉన్నాం, ఆ యేసయ్య యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. దాన్ని మనం మోసుకొని తిరుగుతూ ఉన్నాం. మనల్ని చూసిన వాడు యేసయ్యను చూసినట్లుగా ఉండాలి. హల్లెలూయా. మనము ఆయన ప్రకటిస్తున్నాం. ఆయన రాకడ ఎప్పుడు మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడు మనకు తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా ఈ లోకానికి రానయ్యున్నాడు. ఆ 10 మంది శిష్యులు వారు గదిలో మోయబడి ఉండగా వారి యొక్క కష్టాలు, శ్రమలు, కన్నీళ్లు, రోదనలు అన్ని ఎప్పుడైతే యేసయ్య ప్రత్యక్షమయ్యాడో అన్ని పటాపంచలైపోయాయి. వారు మృతులైన వారిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు వారి మీద ఊదాడో వారిలో నూతన జీవం పుట్టుకొచ్చింది. ఎప్పుడైతే మిమ్మల్ని నేను పంపిస్తున్నాను అనగానే వారి యొక్క దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. అక్కడ నిలబడ్డ ఆ యొక్క పేతురు నిలబడి ఒక్కసారి ఒక్క ప్రసంగం ద్వారా మొట్టమొదటి ద్వారా 3000 మంది మార్చబడ్డారు. హల్లెలూయా. అప్పటిదాకా భయంతో ఉనికిపోయిన ఈయన పంపబడిన వాడు గొప్పవాడు, నా వెనక ఉన్నవాడు నన్ను పంపాడు శక్తిమంతుడని ఆయన అడ్డం పెట్టుకొని ఈయన చేసిన ప్రసంగానికి ఎంతో మంది మార్చబడ్డారు. ఈరోజు ఆయన పంపిన దేవుడు నిన్ను నన్ను పంపించాడు. అనేకులు మార్చబడాలని, అనేకులకు యేసయ్య సువార్త చెప్పాలని ఈరోజు ఆ యొక్క మేడగది అనుభవాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అనుభవాల్లో మనం నిలబడదాం. ఆయన యొక్క
నిత్యమైన ఆయన యొక్క మహిమగల రాకడ కొరకు నిత్యత్వంలోనికి వెళ్ళటానికి మనం సిద్ధపడదాం, అనేకుల్ని సిద్ధపరచుదాం. దేవుడు ఈ వాక్యమును మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, భయంతో నువ్వు ఒక గదిలో నువ్వు ఉన్నావా, ఆందోళన గాయాలతో ఉన్నావా, శత్రువుల చేత మోయబడి ఉన్నావా, ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మోసిన తలుపులు మూసినట్టుగానే ఉండొచ్చు, కానీ నా దేవుడు నీ ఎదుట ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. లోకమందరి దృష్టిలో నువ్వు భయపడి దాక్కున్నట్టుగా ఉండొచ్చు, కానీ నా దేవుడు నిన్ను పరాక్రమం గల బలాక్షుడాన్ని నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. శత్రువులను ఎదిరించు ఒక వీరునిగా దేవుడు నిన్ను చేయబోతా ఉన్నాడు. నిన్ను పంపించడానికి నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను మృతులైన స్థితిలో నుంచి, ఎండిపోయిన ఎముకలు కలిగిన స్థితిలో నుంచి తిరిగి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అప్పగించుకుంటావా నిన్ను దేవునికి? సజీవ యాగముగా ఆయనకు నువ్వు కావాలి. నీ యొక్క శరీరంలో ఉన్న బలం అంతా పోయాక, నీకున్నదంతా దోచుకోబడిన తర్వాత, ప్రభువా నన్ను తీసుకుంటే నువ్వు దేవుని కొరకు ఏం పని చేయగలవు? ప్రియమైన దేవుని బిడ్డ, అన్ని ఉండగానే దేవునికి నువ్వు అప్పగించు. అన్ని సమస్తము చక్కగా ఉండగానే నువ్వు స్తుతించ సామర్థ్యము కలిగి ఉండగానే దేవుని స్తుతించు. ప్రార్థించగలిగిన, మోకరించగలిగిన నీ యొక్క బలం ఉండగానే మోకరించి ప్రార్థించు. దేశం కొరకు ప్రార్థించు, నీ కుటుంబం కొరకు ప్రార్థించు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ యొక్క సమాజం కొరకు, నీ యొక్క కుటుంబము, స్నేహితులు అందరి కొరకు ప్రార్థించు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, యోబు గ్రంథంలో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తాడు. అప్పుడు యోబు యొక్క ఆస్తి రెండంతలుగా ఆశీర్వదించబడింది. నువ్వు వేరొకరి కొరకు, వేరొకరి క్షేమ కొరకు నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకున్న సమస్తాన్ని హెచ్చిస్తాడు. నువ్వు ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. ప్రతి ఒక్కరూ దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి ఒక చిన్న తీర్మానంతో ఇక్కడ నుంచి వెళ్దాం. ఏ ఒక్కరు వట్టి చేతులతో వెళ్ళొద్దు. మనం ఆరాధిస్తున్న దేవుడు పునరుద్ధానుడైన దేవుడు, నిన్ను నన్ను నిలబెట్టబోతున్న దేవుడు, నిన్ను నన్ను ఆయన ఆశీర్వాదకరముగా ఉండడానికి ఆయన మనల్ని వాడుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీ పాదాలు స్తోత్రాలు. పోయిన పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు మీ సజీవ రేఖల కింద భద్రపరిచారు. ఈ రోజున మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ నీ సన్నిధానంలోనికి సమకూర్చి ద్వారా, ఆరాధన ద్వారా, కీర్తనల ద్వారా, సాక్ష్యముల ద్వారా, దైవజనుల్లో నుండి మాతో వాక్కు ద్వారా మాట్లాడారు. మీరు మా కొరకు పంపబడ్డారు అయ్యా. మీరు మమ్మల్ని పంపిస్తున్నారు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమని మమ్మల్ని కూడా పంపిస్తున్నారు. ఇక్కడున్న మా సంఘ బిడ్డలు కూడా అయ్యా, నీ మాటల ద్వారా వారిని బలపరిచి వారిని ఆశీర్వదించండి. ఎవరైతే మీ మాటలు వింటారో వారు అయ్యా దీవించబడతారు. వందనాలు, స్తోత్రాలు. మేము యోనా వలె అయ్యా ఒక మాట చెప్తే ఒక మాట వినేవారిగా ఉండొద్దు అయ్యా. మీరు ఏది చెబితే అది వినాలి. ఆ మాటకి ప్రభువా మీరు మమ్మల్ని దీవిస్తారు. మీ పని మాకు అప్పచెప్పిన పని మీ రాకడ పర్యంతరం వరకు మేము చెయ్యలాగిన మాతో మీరుండండి. మమ్మల్ని వాడుకోండి ప్రభువా. ఏ యోగ్యత లేని మమ్మల్ని, ఏ యొక్క అయ్యా మాలో ఏమి చూసి మీరు నచ్చారు ప్రభువా, నీ పనివారిగా మమ్మల్ని పిలిచిన పిలుపు గొప్పది. ఆ పిలుపు రహస్యము కాదయ్యా. మీ పిలుపుకి మేము లోపడి ఇదిగో ప్రభువా కుటుంబాలు నీ పని చేస్తున్నారు అయ్యా. ఎవరు నీ పని చేస్తే మా పని మీరు చేస్తానన్నారు. మా పనులు మీరు చేయండి. మా గ్రామ బిడ్డల్ని ఇంకా బలపరచు, ఆశీర్వదించండి, క్షేమము దయచేయి.
కుమారుడు రవికుమారుని ఇంకా వాడుకోండి. ప్రతి చోట నీ మాటలు చెప్పాలి, ప్రతి చోట నీ వాక్యం అనే విత్తనములు విత్తాలి, ప్రతి హృదయాన్ని ఫలించాలి. ప్రతి ఒక్కరిని మేము నీ రాజ్యవాసులుగా సిద్ధపడటానికి మమ్మల్ని వాడుకోమని, ఈ ఆరాధన అంతట్లో మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదాం.